భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గాంధీ భవన్ లో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మా దగ్గర గెలిచిన ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని అందరం కలిసి ఒక ఆలోచనకు వచ్చిన తర్వాతనే అది ఏ వేదికైనా పార్లమెంట్ వేదికైనా ప్రజల కోసం మాట్లాడే బహిరంగ సభలైనా మాట్లాడడం జరుగుతుంది. మీ లెక్క ఏకపాత్ర అభినయం ఏకపాత్ర ఆలోచన మీకున్న ఆలోచన ప్రజల ఆలోచన అని మీకున్న ఆలోచన నాయకుల ఆలోచన అని చెప్పి నడిచేటువంటి ప్రయత్నం మేము చేయమని తెలియజేస్తున్నాను. ఇటువంటి తప్పుడు ప్రచారం ఎందుకంటే మళ్ళా లాస్ట్ కు మీకు చెప్పేది ఒకటి, 6 గ్యారెంటీలు నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ దే. కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెరవేర్చే ప్రక్రియలనే రోజు సమీక్షలు పెడుతుర్రు. టీఎస్పీఎస్సీ విషయానికి వస్తే 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తారంటే ఏం చేసిపోయారు మీరు? టీఎస్పీఎస్సీ మొత్తం ప్రక్షాళన చేయాల్సి వచ్చింది ఈరోజు. టీఎస్పీఎస్సీలో మీరు పేపర్ లీకులు, కంప్యూటర్ ఆపరేటర్లే పేపర్ లీకులు చేసే పరిస్థితికి తీసుకొస్తే దాన్ని ఈ రోజు ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టి కొత్త మెంబర్లను వేసి ఇలా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు పెట్టి ఎక్కడెక్కడ వేకెన్సీలు చూసి పరీక్షలలో తప్పిదాలు జరగొద్దు, పిల్లల భవిష్యత్తు ఖరాబ్ కావద్దు, పిల్లలు పరీక్షలు రాసేటప్పుడు వాళ్ళకున్న వెసులుబాటు ఏంది, వాళ్ళకు ఎక్కడ కూడా వాళ్ళ కోచింగ్ సెంటర్లలో చదువుతున్న పిల్లలకి ఈ ఎగ్జామ్స్ వల్ల వేరే వాళ్ళు రాస్తున్నటువంటి పరీక్షలు కానీ వాళ్ళ రెగ్యులర్ అకాడమిక్స్ కానీ ఖరాబ్ కాకుండా ఉండాలన్న ఆలోచనతోటి భర్జన చేసి పరీక్షలు పెట్టాలన్న ఆలోచన ఉంది. ఈ సంవత్సరం డిసెంబర్ లోపు అన్ని పరీక్షలు టీఎస్పీఎస్సీ తరఫున పెట్టడానికి ముఖ్యమంత్రి గారు ముందంజ ఉన్నారు, చేస్తుర్రు, ఆలోచిస్తుర్రు. ప్రజలు ఈ కేటీఆర్ గారు మాట్లాడే మాటలను పట్టించుకోవద్దు. మీరు దయచేసి ప్రభుత్వానికి సహకరించాలి, అపోహలకు పోవద్దు. ప్రభుత్వం వచ్చింది, 10 ఏళ్ల తర్వాత మీరు ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిర్రు, 10 ఏళ్ళు బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చి చూసిర్రు. మాకు 5 ఏళ్ళు ఇచ్చిర్రు. మీరు 5 ఏళ్లలోనే వీళ్ళు 5 రోజులు కూడా ఓపిక పట్టలేని పరిస్థితి వీళ్ళకి. బీఆర్ 5 రోజులు కాకముందే కూల్ చేస్తాం అని చెప్పి దౌర్భాగ్య మాటలు మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకులు మీ అందరికి తెలుసు. 5 రోజులైంది ప్రభుత్వం వచ్చి, 5 రోజులు కాకముందే వాళ్ళ నాయకులు ఇక 4 రోజులలో ఈ ప్రభుత్వం పోద్ది, ఇక వాడు వస్తాడు మా దాంట్లో వీడు వస్తాడు అని పిచ్చి మాటలు మాట్లాడింది ఎవరు? మీరే కదా. మరి ఇవాళ మీ దగ్గర ఆత్మగౌరవం లేదని పారిపోతున్న నాయకులను చూసి మీరు మళ్ళీ పిడబొబ్బలు ఎందుకు పెడుతుర్రు? కాబట్టి ఈ పిచ్చి ఆలోచనలు మానుకోండి. కేటీఆర్ గారు మంచి అపోజిషన్ లీడర్ ఉండండి. మీరు మంచి అపోజిషన్ లీడర్ ఉండాలంటే కన్స్ట్రక్టివ్ గా మాట్లాడాలి. రేపు అసెంబ్లీ సమావేశాలకు రండి, ప్రభుత్వ తప్పిదాలను నిలబెట్టి అడగండి ప్రజల ముందు. దానికి సమాధానం ఇవ్వాల్సినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి జవాబిస్తారు మీకు. అంతే తప్ప ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టడము, ఎక్కడో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను తప్పుతో పట్టియొద్దని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, 1,00,000 మంది ఉంటారు పరీక్ష రాష్ట్రంలో. ఒక 5,000 మందికి ఒక సమస్య ఉంటుంది, 95,000 మందికి ఒక సమస్య ఉంటుంది. ప్రజాస్వామ్యంలో నెంబర్ అనేది ఇంపార్టెంట్. ఎవరు ఎప్పుడు పరీక్ష పెడితే ఎంతమంది లబ్ధి పొందుతారు, ఏ పరీక్ష పెడితే ఎవరికి అన్యాయం కాదనే దాని మీదనే మనం ప్రజాస్వామ్యంలో పాలన అందియాలి తప్ప 100% ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు 100% అందరూ హ్యాపీగా ఉండరు. కొంతమంది ఇప్పుడు పెట్టమంటారు, కొంతమంది పోస్ట్ పోన్ చేయమంటారు, కొంతమందికి వేరే ఆలోచనలు ఉంటాయి, కొంతమంది గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 3 కలిసి పెట్టాలన్న ఆలోచన ఉంటుంది. కొంతమంది గ్రూప్ 1 ముందు పెట్టండి, తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 తర్వాత పెట్టండి, మాకు ఇబ్బందులు ఉన్నాయి అంటారు. కొంతమంది మాకు సెలవులు కావాలని, నాకు కొన్ని ఫోన్లు వస్తున్నాయి, మాకు కొన్ని సెలవులు ఇప్పియండి, మేము డిఎస్సి ఎగ్జామ్ రాయాలి. మాకు ఈ డిఎస్సి ఎగ్జామ్ రాసేటప్పుడు మొత్తమే కాలేజీలో, యూనివర్సిటీలో మీరు పరీక్షలు మొత్తమే ఆపియాలి, ఎందుకంటే మేము చదువుకోవడానికి ఇబ్బంది. మరి అక్కడ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారికి మాట్లాడినప్పుడు ఆయన సింపుల్ గా చెప్పింది, సార్ దాంట్లో పరీక్షలు రాసేదంటే 90% డిఎస్సి రాస్తలేరు, 10% రాస్తారు. ఈ 10%కి మళ్ళీ తర్వాత పరీక్షలు పెడతా కానీ 90%కు పరీక్షలు ఆపినప్పుడు వాళ్ళు కూడా రోడ్డు మీదకి వస్తారు. సో మీరు అనేది ఏంటంటే వన్ సైడ్ చూడొద్దు. మనం ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థులు, ఈ రోజు ఉన్నటువంటి నిరుద్యోగులు వాళ్ళ ఇవి బులెటిన్